హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ. మీరు చూస్తున్నారు రమణ ఎడ్యుకేషనల్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే న్యూ కాస్ట్ షీట్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ టైం అయితే మనకి ఓల్డ్ కాస్ట్ షీట్ చెప్పాను. ఓల్డ్ కాస్ట్ షీట్ ప్రాబ్లం అయితే ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు న్యూ కాస్ట్ షీట్ సమ్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను. న్యూ కాస్ట్ షీట్ సమ్ చెప్పి అది ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందుకీ ఈ న్యూ కాస్ట్ షీట్ చెప్పే ముందు ఓల్డ్ కాస్ట్ షీట్కి అలానే న్యూ కాస్ట్ షీట్కి వేరియేషన్స్ ఏంటో చూద్దాం. ఓల్డ్ కాస్ట్ షీట్లోని మనకి డైరెక్ట్గా రా మెటీరియల్స్ ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఉంటుంది, అలానే క్లోజింగ్ కూడా దీనికి ఇస్తాడనమాట. అదే మనకి చిన్న వేరియేషన్, ఏమీ లేదు. అక్కడ ఓపెనింగ్ ఉండదు, ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటుంది. అక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది మనకి ఇవ్వడనమాట. ఓకేనా? అట్ ప్రజెంట్ అయితే మనకి ఈ న్యూ కాస్ట్ షీట్ని మనము ఫాలో అవుతూ ఉన్నాం. ఓకే, మనం సమ్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఒక్కసారి చూసి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ కమ్ విత్ మీ. ప్రిపేర్ ఎ కాస్ట్ షీట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు, దాన్ని బట్టి మనకి కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేయమని చెప్తున్నాడు. ఫస్ట్ వన్, సేల్స్ 12 lakh rupees. నెక్స్ట్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ 75,000. నెక్స్ట్ 1/1/2006 రా మెటీరియల్స్ 20,000. ఇది మనకి ఓపెనింగ్ రా మెటీరియల్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇది 1/1/2006 అంటే స్టార్టింగ్ మంత్ అనమాట. ఓకే, అందుకని మనకి ఓపెనింగ్ రా మెటీరియల్స్ కింద ట్రీట్ చేసాం. నెక్స్ట్ 1/1/2006 ఫినిష్డ్ గూడ్స్ బ్యాలెన్స్ 30,000. పర్చేజెస్ 5,50,000. నెక్స్ట్, జనరల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 50,000. నెక్స్ట్ 31/1/2006 ఫినిష్డ్ గుడ్స్ 25,000. ప్రొడక్టివ్ వేజెస్ 2,50,000. 31/1/2006 రా మెటీరియల్స్ 70,000. 1/1/2006 వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 10,000. 31/1/2006 వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 25,000. ఫ్రెండ్స్, ఇది మనకి 1 monthకి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇది మనకి 1 monthకి మాత్రం ఇచ్చాడు ఈ కాస్ట్ షీట్. బాగా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ డేట్ ఏంటి, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ చేయడానికి ఇలా డేట్స్ ఇస్తుంటాడు. మనం బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ అనేది మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ఎ సొల్యూషన్. ఫస్ట్ మనకి ఏం తీసుకోవాలి? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఏమైనా ఉంటే అది తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, 1/1/2006 రా మెటీరియల్స్ అని చెప్పేసి, అది మనకి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ అవుతుంది. సో మనము ఇక్కడ 1/1/2006 రా మెటీరియల్స్ 20,000 తీసుకున్నాం. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్కి ఏవైనా పర్చేసెస్ ఉంటే యాడ్ చేస్తాం, అలానే క్యారేజ్ ఇన్వర్డ్స్ ఉన్న యాడ్ చేస్తాం. మనకి ప్రజెంట్ ఏంటి ఉంది? పర్చేసెస్ ఉంది. సో పర్చేసెస్ యాడ్ చేశాను. ఎంత? 5,50,000 యాడ్ చేస్తే మనకి 5,70,000 వచ్చింది. దాని నుంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఏమైనా ఉంటే మనము లెస్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఎంత ఇచ్చాడు? మనకి 70,000 ఇచ్చాడు. 5,70,000 నుంచి 70,000 లెస్ చేస్తే మనకి 5 lakh వచ్చింది. దాన్ని మనం మెటీరియల్ కన్స్యూమ్డ్ అంటే వినియోగించిన మెటీరియల్ అని చెప్పి రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకి ఆ ప్రొడక్షన్ చేయడానికి అంత మెటీరియల్ మనము కన్స్యూమ్ చేసాం, అంటే ఉపయోగించాం, కొన్నాం. ఓకే, నెక్స్ట్ ప్రొడక్టివ్ వేజెస్ అంతా 2,50,000. ప్రొడక్టివ్ వేజెస్ అన్నా డైరెక్ట్ వేజెస్ అన్నా మనము దీని కింద ట్రీట్ చేయాలి. ఓకేనా? 2,50,000 రెండిట్లు ప్లస్ చేస్తే అంత వచ్చిన మనకి 7,50,000. దాన్ని ప్రైమ్ కాస్ట్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఏం చెప్పాను? ఫ్యాక్టరీకి సంబంధించినవి ఏమున్నా సరే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద ట్రీట్ చేయాలి. ఫస్ట్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎక్స్పెన్సెస్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అన్న ఫ్యాక్టరీకి సంబంధించిందే కదా ఫ్రెండ్స్, అందుకని ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో తీసుకున్నాం. ఎంత? 75,000. ఈ 7,50,000కి 75,000 యాడ్ చేస్తే 8,25,000 వచ్చింది. దీనికి యాడ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే, ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే యాడ్ చేస్తాము, అలానే క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే మనము మైనస్ చేస్తాం. మీకు ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎలా తెలియాలి అంటే మనకి క్వశ్చన్లో చూపిస్తాను. చూడండి,
ఇక్కడ 1/1/2006 వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే అది 1/1/2006 అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి కాస్ట్ షీట్ 1/1/2006లోనే స్టార్ట్ అయింది కాబట్టి అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ అవుతుంది. నెక్స్ట్ దీని క్లోజింగ్ ఎలా తెలుస్తుందంటే 31/1/2006 వర్క్ ఇన్ ప్రోగ్రెస్. 31 అంటే ఈ ఎండింగ్కి ఆ ఎండింగ్ అనమాట. అది మనం ఎప్పుడు ఈ 1 మంత్లోనే క్లోజ్ చేస్తామని చెప్పాను కదా, ఇది 31/1/2006 ఎండింగ్ డేట్ అనమాట. దాని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత ఉంది 25,000. ఓపెనింగ్ ఉంటే ప్లస్ చేయాలి, క్లోజింగ్ ఉంటే లెస్ చేయాలి. ఇక్కడ యాడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ ఉందన్నమాట. ఓపెనింగ్ ఎంత ఉంది 10,000 ఉంటే యాడ్ చేసాం. ఈ 8,25,000కి 10,000 యాడ్ చేస్తే 8,35,000 వచ్చింది మనకి. లెస్ అంటే తగ్గించాలి. క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత ఉంది 25,000 ఉంది. దాన్ని మైనస్ చేస్తే ఎంత వచ్చింది మనకి 8,10,000. ముందుదంతా 8,35,000 నుంచి ఇప్పుడు 5,000 మనము మైనస్ చేసాము. ఓకే. నెక్స్ట్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అంటే ఆఫీస్కి సంబంధించిన ఖర్చులు ఏమున్నా సరే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ కింద ట్రీట్ చేయాలి. జనరల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి 50,000 ఇచ్చాడు. ఈ 8,10,000కి మనము 50,000ని యాడ్ చేయాలి. ఓకే, మనకి 8,60,000 వచ్చింది. నెక్స్ట్ 1/1/2006 ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్. ఇక్కడ కూడా సేమ్ అండి. ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఉంటే ప్లస్ చేయాలి, క్లోజింగ్ ఉంటే మైనస్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఏంటి, క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఏంటో. ఇక్కడ నుంచి చూడండి 1/1/2006 ఫినిష్డ్ గుడ్స్ బ్యాలెన్స్ అని చెప్పి 30,000 ఇచ్చాడు. అది మనకి ఓపెనింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి చూడండి 30/1/2006 ఫినిష్డ్ గుడ్స్ అంటే అది మనకి క్లోజింగ్ అవుతుంది. ఇందాకది 1/1/2006 అనేది ఓపెనింగ్, 30/1/2006 ఫినిష్డ్ గుడ్స్ అనేది క్లోజింగ్. ఓకే, 1/1/2006 ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఎంత ఉన్నాయి 30,000 ఉన్నాయి. ఈ 8,60,000కి 30,000 యాడ్ చేస్తే 8,90,000 వచ్చింది. ఇప్పుడు ఏం చేసాము, దీని నుంచి క్లోజింగ్ ఏమున్నా మైనస్ చేయాలని చెప్పాను కదా, లెస్ క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఎంత ఇచ్చాడు 25,000. 8,90,000 మైనస్ 25,000 8,65,000. ఓకే, మనకి దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పేసి చెప్తాం. ఇందాక ఆఫీస్ దగ్గరది ఏమని చెప్పాలి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్తాం. ఫ్యాక్టరీ కాస్ట్, దీన్ని ఇందాక ఫ్యాక్టరీ దగ్గర ఏంటి చెప్తామంటే వచ్చిన ఆన్సర్ని ఫైనల్గా వచ్చే ఆన్సర్ని ఫ్యాక్టరీ కాస్ట్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ వచ్చింది. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాము, లేకపోతే లేదు. మన దగ్గర ప్రజెంట్ అయితే క్వశ్చన్లు ఏమి లేవు కాబట్టి నేను ఏమి వేయడం మానేస్తాను. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చిందే టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఎంత 8,65,000. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం తెలుస్తుంది మనకి. సేల్స్ ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో 12 lakh అని చెప్పాడు. సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఎంత అయితే వచ్చిందో దాన్ని నెట్ ప్రాఫిట్ అని చెప్పి చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ప్రైమ్ కాస్ట్ ఎలా వస్తుంది, వర్క్ కాస్ట్ ఎలా వస్తుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా వస్తుంది, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వస్తుంది, సేల్స్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను అనమాట. ప్రైమ్ కాస్ట్ ఎలా వస్తుందంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ వేజెస్ ఏమున్నా సరే మనము ప్లస్ చేయాలి. అంటే ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదా ఫ్రెండ్స్, న్యూ కాస్ట్ షీట్ ప్రకారము ఓపెనింగ్ స్టాక్ నుంచి యాడ్ పర్చేజెస్ ఉంటే పర్చేజెస్ యాడ్ చేసి, క్యారేజ్ ఇన్వర్డ్స్ ఉంటే క్యారేజ్ ఇన్వర్డ్స్ యాడ్ చేసి, వచ్చిన ఆన్సర్కి క్లోజింగ్ స్టాక్ మైనస్ చేసి మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. దానికి డైరెక్ట్ వేజెస్ యాడ్ చేయాలి. అలానే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేస్తే వచ్చేది మనకి ప్రైమ్ కాస్ట్. వర్క్ కాస్ట్ అంటే ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్. ఇప్పుడు ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అంటే ఏంటి, ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీకి మొత్తం యాడ్ చేయగా సమాన్సర్ అనేది వస్తుంది, దాన్ని ఆన్ కాస్ట్ అని చెప్పేసి చెప్తాం. దీనికి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాము, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమైనా ఉంటే మైనస్ చేసి ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్కి ప్రైమ్ కాస్ట్ని యాడ్ చేస్తే వచ్చేది మనకి ఫ్యాక్టరీ కాస్ట్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా వస్తుంది అంటే ఆఫీస్ ఓవర్ హెడ్స్ అన్నిటిని యాడ్ చేయగా మనకు ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆఫీస్ ఓవర్ హెడ్స్ ప్లస్ ఫ్యాక్టరీ కాస్ట్ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వస్తుంది అంటే ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఉంటే దీనికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఉంటే యాడ్ చేయాలి. అలానే క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఉంటే మైనస్ చేయగా ఒక ఆన్సర్ వస్తుంది, దాన్ని కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అలానే కాస్ట్ ఆఫ్ సేల్స్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్
అనేది మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. సేల్స్ అనేది క్వశ్చన్లో ఇచ్చేస్తాడు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఇవ్వకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఓకే, ప్రాఫిట్ ఎలా వస్తుందంటే టోటల్ కాస్ట్ మైనస్ సేల్స్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సమ్. అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా, నో ప్రాబ్లం. నేను ఇమీడియట్గా మీకు సాల్వ్ చేయడానికి చూస్తాను. ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రమణ ఎడ్యుకేషనల్ వరల్డ్.